అదిగో నేను దాని గురించి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒక దాంట్లో పెద్దగా ఒక కాన్క్లేవ్ జరిగింది. దాంట్లో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించేందుకు కుట్రలు, డీలిమిటేషన్తో సీట్ల తగ్గింపునకు ఎత్తులు, దక్షిణ భారతంలో బీజేపీకి 29 ఎంపీ సీట్లే, ఎక్కడ అధికారంలో లేకపోవడంతో కక్ష తీర్చుకునే ప్రయత్నం, ఇండియా టుడే కాంక్లేవ్లో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. నిన్న ఇండియా టుడే కాంక్లేవ్ జరిగింది. స్వేచ్ఛ వాళ్ళు బాగా రాసినట్టున్నారు దాని గురించి. ఒక్క రాష్ట్రంలోనూ పవర్ రాలేదని బాధ, 5 రాష్ట్రాల నుంచి వచ్చిన 29 స్థానాలే, డీలిమిటేషన్ అస్త్రంతో మరింత వివక్షకు గురి, ఉత్తరాదిలో పంజాబ్ లాంటి రాష్ట్రాలకు నష్టం, బీమారు రాష్ట్రాలకి ఎక్కువ లబ్ధి, 1971 జనాభా లెక్కలే ప్రామాణికం కావాలి, అఖిలపక్ష సమావేశం ఎందుకు పెట్టరు, హిందీ ఆప్షన్లు మాత్రమే బలవంతం వద్దు, బీజేపీకి అనుబంధ సంస్థలుగా నైస్, మోదీతో వ్యక్తిగత వైరం లేదు, విధానాలపైనే కొట్లాట, హైదరాబాద్ సిటీకి 450 ఏళ్ల చరిత్ర ఉంది, చంద్రబాబు వైఎస్ఆర్ కేసీఆరే పేటెంట్ కాదు అని ఏం చెప్తున్నారు నిన్న ఆ కాంక్లేవ్లో. సో ఏం చేసినా సరే దక్షిణాది బీజేపీకి దక్షిణాదిలో సీట్లు రావటం లేదు, అధికారము దక్కట్లేదు. దీంతో ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. ఇందుకు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనే ఆయుధాన్ని ఎంచుకుంది. దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు కుట్ర పన్నింది. దేశం మొత్తం మీద బీజేపీ 240 స్థానాల్లో గెలిస్తే దక్షిణాదిలో కేవలం 29 సీట్లే. అందుకే దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన పంజాబ్ లాంటి రాష్ట్రాలు డీలిమిటేషన్ విషయంలో అన్యాయానికి గురవుతున్నాయి. ఇవన్నీ కలిసి బీజేపీ మీద కొట్లాడాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కుటుంబ నియంత్రణ పాలసీ కారణంగానే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా కంట్రోల్ అయిందని, ఇప్పుడు జనాభా లెక్కలనే ప్రామాణికంగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. బీమార్ అంటే బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వీటన్నింటినీ కలిపి బీమార్ స్టేట్స్ అంటారండి. వీటికే ఎక్కువ లాభం జరుగుతుందంట. ఈ కారణంగానే 1971 జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ జరగాలని, ప్రోరేట్ ప్రకారం చూసినా సీట్లు పెరుగుతాయని, ఎవరికీ నష్టం జరగదని అమిత్ షా చెప్తున్నా పంజాబ్ లాంటి రాష్ట్రం కూడా నష్టపోతుందని సీఎం వ్యాఖ్యానించారు. యూపీలో ప్రస్తుతం 80 సీట్లుంటే 50% నిష్పత్తితో పెంచాలనుకుంటే అక్కడ 120 అవుతాయి. అదే తమిళనాడులో ప్రస్తుతం ఉన్న 39 స్థానాల్లో 60 అవుతాయని, ప్రోరేట్ ఫార్ములా అనుసరిస్తే 2 రాష్ట్రాల మధ్యనే 60 సీట్లు తేడా ఉందని వివరించారు. ఒక్క రాష్ట్రంలో ఇంత తేడా వస్తే ఇక మిగిలిన రాష్ట్రాలను కూడా లెక్కిస్తే పరిస్థితి ఏమవుతుందని ఎదురు ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు 126 సీట్లు ఉంటే ప్రోరేట్ ప్రకారం 50% పెరిగితే అదనంగా 62 సీట్లు పెరుగుతాయని, అప్పటికీ 188కే చేరుకుంటాయన్నారు. కానీ ఉత్తరాది సీట్ల సంఖ్య భారీగా పెరుగుతుందన్నారు. డీలిమిటేషన్పై అఖిలపక్షం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ప్రధాని మోడీతో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని, ఆయన విధానాలు మాత్రమే వ్యతిరేకిస్తున్నా అని చెప్పారు. బీజేపీకి నైస్ వస్తారు. నైస్ అంటే ఏంటనుకున్నారు? నార్కోటిక్, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, ఈడీతో పోరాడితేనే జైలుకు పోతారని, ఐస్ మార్గాన్ని ఎంచుకుంటే బీజేపీ టికెట్ వస్తుందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అత్యంత ప్రజాస్వామిక పార్టీ అని ముఖ్యమంత్రి చెప్పారు. ఎందుకంటే ఎవరికైనా ఒక 50 సంవత్సరాల రాజ్యసభ సీట్ ఇచ్చి 50 సంవత్సరాల తర్వాత రెన్యువల్ చేయకపోతే వాళ్ళు కూర్చొని ధర్నా చేస్తారు. అట్లాంటివి వేరే పార్టీలో ఉండవు, మా కాంగ్రెస్ పార్టీలో అట్లాంటివి ఉంటాయని చెప్తున్నారు. నా గుజరాత్ కంటే అదే ఫస్ట్ అంట. తర్వాత 450 ఏళ్ల క్రితమే హైదరాబాద్ నిర్మాణం. హైదరాబాద్ తెలంగాణ నమూనా 450 ఏళ్ల క్రితం కులీ కుతుబ్ షా కాలంలోనే ప్రారంభమైందన్నారు. ఆ తర్వాత నిజాం సర్కార్, తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం, స్వతంత్ర తర్వాత మర్రి చెన్నారెడ్డి, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, ఆ వరుసలో ఇప్పుడు తాను వచ్చానని, చార్మినార్, గోల్కొండ కూడా చంద్రబాబు కట్టించారా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ కట్టారా అని ఉదాహరించిన సీఎం రేవంత్ హైదరాబాద్ ప్రముఖ కట్టాలన్నీ 450 ఏళ్ల క్రితమే ఉనికిలోకి వచ్చాయన్నారు. ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు మారినా అభివృద్ధి కొనసాగుతుందని, ప్రపంచంలో అత్యుత్తమమైన గాజులు, ముత్యాలు హైదరాబాద్లో చార్మినార్ దగ్గర దొరుకుతాయని ఉదాహరించారు. ఇప్పుడు జరుగుతున్న డాలర్ల మార్పిడికి 400 ఏళ్ల క్రితమే పునాది పడిందని, అప్పట్లోనే నగదు మార్పిడి కూడా జరిగిందని చెప్పారంట రేవంత్ రెడ్డి గారు. సో హిందీని కూడా బలవంతంగా రుద్దొద్దని చెప్తున్నారు. ఇక పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రధానమంత్రితో సన్నిహితంగా ఉన్నందున పార్టీ అగ్రనాయకత్వం గుర్రుగా ఉందంటున్న ప్రశ్నకు సీఎం రేవంత్ బదులిస్తూ పార్టీ వేరు, ప్రభుత్వం వేరు, ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని రేవంత్ అన్నారు. తాను ప్రధానితో ప్రభుత్వం తరపున ప్రతినిధిగానే మాట్లాడతా అని చెప్పారు. అదానీ స్కిల్ వర్సిటీకి 100 కోట్ల విరాళం ప్రకటిస్తే బీఆర్ఎస్, బీజేపీ వ్యతిరేకించాయని చెప్పారు. మరి అదానీ నుంచి బీజేపీ తీసుకున్న బాండ్లను ఎందుకు వెనక్కి వెళ్ళదని కూడా ఆయన ప్రశ్నించారంట.